వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. ఏఐ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ. బులెటిన్ లో ముందుగా తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రులు పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ విందుకు హాజరయ్యారు. ఏఐ సమ్మిట్ సందర్భంగా అన్ని పక్షాలకు విందు ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రేపు ఏఐ సమ్మిట్ లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. రేపు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తోనూ సమావేశం కానున్నారు. తెలంగాణలో నుంచి అవుతున్న 2 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి పదవీ కాలం ముగుస్తూ ఉండడంతో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహిస్తారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మారని, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఓడామని అన్నారు. దీనిపై పార్టీ నాయకత్వం సమీక్ష నిర్వహించాలన్నారు. కొందరు పార్టీ నాయకులు కోవట్టులుగా మారారని, పలువురు నేతలపై శ్రేణులకు విశ్వాసం లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. క్యాతనపల్లిలో జరిగిన ఘటనలకు సంబంధించి ఆయనకు మార్చి 3 వరకు రిమాండ్ విధించింది. పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని బాల్క సుమన్ పై శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జైలు జీవితం తనకు కొత్త కాదని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ కోసం ఎన్నోసార్లు జైలుకు వెళ్లానన్నారు. ప్రజల కోసం మరో ఉద్యమానికైనా సిద్ధమని చెప్పారు. మంత్రి వివేక్ దారుణాలకు ఇది పరాకాష్ట అన్నారు. తమ కార్యకర్తలను ముట్టుకుంటే చెన్నూరు అగ్నిగుండమేనన్నారు. బాల్క సుమన్ ఆరోపణలను మంత్రి వివేక్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు. బాల్క సుమన్ డ్రామా క్రియేట్ చేశారని విమర్శించారు. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ నేతలు కావాలనే గొడవలు చేశారన్నారు. బాల్క సుమన్ అరెస్ట్ ను కేటీఆర్ ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారన్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఆరోపించారు. బాల్క సుమన్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. బాల్క సుమన్ అరెస్ట్ ను ఖండిస్తున్నామని హరీష్ రావు అన్నారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ వచ్చిందని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. అధికార, పోలీసు, ధనబలంతో చట్టాలు తుంగలో తొక్కారన్నారు. ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారించారు. దానం అడ్వకేట్ 5 గంటలు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారని కౌశిక్ రెడ్డి అన్నారు. దీపాదాస్ మున్షి, రేవంత్ సమక్షంలో దానం కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పామన్నారు. కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీ చేశారని, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక గ్యారంటీ అని చెప్పారు. పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి సొంత ఖర్చుతోనే కొలంబో వెళ్లానని స్పష్టం చేసిన మంత్రి లోకేష్. జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 8 మంది మంత్రులు పాల్గొన్నారు. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ తో పాటు మౌలిక సదుపాయాలు, పరిశ్రమల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. తాను క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లడంపై వైసీపీ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు తప్పుపట్టారు. సొంత ఖర్చులతోనే కొలంబో వెళ్లారని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఫ్లైట్ టికెట్, మ్యాచ్ టికెట్ తనదే అంటూ ట్వీట్ చేశారు. ఇందాపూర్ డైరీతో టీటీడీని దోచుకుంటున్నారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ సంబంధాలపై చర్చించాలని కోరితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదన్నారు. సంబంధం లేనప్పుడు చర్చకెందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, హెరిటేజ్ కంపెనీకి లడ్డూ కల్తీకి సంబంధం లేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. ఆలయాలకు నెయ్యి పంపిణీ చేయకూడదని హెరిటేజ్ నిబంధన పెట్టుకుందన్నారు. వైసీపీకి దేవుడంటే లెక్కలేదని, ఆధారాలుంటే చర్చకు రావాలన్నారు. ఇందాపూర్ డైరీకి లబ్ధి చేకూర్చడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తన సంస్థలకు అధిక లాభాల కోసమే చంద్రబాబు టీటీడీని భ్రష్టు పట్టించారన్నారు. లడ్డూ నెయ్యి కల్తీని తెరపైకి తెచ్చి ఇప్పుడు ఇందాపూర్ డైరీ నుంచి 716 రూపాయలకు కేజీ చొప్పున కొంటున్నారని ఆయన అన్నారు. తిరుమల లడ్డూను రాజకీయం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. కల్తీ జరిగితే పరీక్షించే పరికరాలు టీటీడీ దగ్గర లేవా అని ప్రశ్నించారు. ఎవరో ఒక అధికారిని బలి చేయాలనే ఉద్దేశంతో అనిల్ సింఘాల్పై చర్యలు తీసుకున్నారన్నారు. అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారని మాజీ మంత్రి కాకాని అన్నారు. 22A తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. చంద్రబాబు అడ్మినిస్ట్రేటర్ కాదు, మ్యానిపులేటర్ అని విమర్శించారు. దోచుకోవడం తప్ప సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం తండ్రి చంద్రశేఖర్ మృతి పట్ల మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ గొల్లపూడిలోని తలశీల రఘురాం నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు.
రాజమండ్రి జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో ఆయన రిలీజ్ అయ్యారు. ఎన్ని కేసులు పెట్టినా జైల్లో వేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు అంబటి. పోలవరం ప్రాజెక్టు గేట్లు మూసేయడంతో పెరిగిన బ్యాక్ వాటర్. పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థుల నిరసన. జీతాలు చెల్లించడం లేదని కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టు గేట్లు మూసేయడంతో బ్యాక్ వాటర్ విపరీతంగా పెరిగి దేవీపట్నం గుండెపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. వరద ప్రవాహం పెరగడం తగ్గడంతో దాదాపు 10 నెలలుగా భక్తులు అమ్మవారిని దర్శించుకోలేకపోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో ఎస్సీ గురుకుల విద్యార్థులు రోడ్డెక్కారు. కొన్ని రోజులుగా తమకు పురుగులన్నం పెడుతున్నారని రోడ్డుపై నిరసనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై కూర్చున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. 6 నెలలుగా తమకు కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు తెలిపారు. 400 మంది కార్మికులు విధులు బహిష్కరించి విద్యుత్ ప్లాంట్ ముందు ఆందోళన చేపట్టారు. గత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లాలో రైతులు ధర్నా చేపట్టారు. కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారిపై బైఠాయించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాల రైతులకు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 32 లక్షల రూపాయలకు పైచిలుకు పనిముట్లను రైతులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అందజేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రిటైర్డ్ సైనికులు జవాన్లు ధర్నా చేపట్టారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం తమకింటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో గురువైభవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూలపాడుకు పట్టాభిషేక నవరత్నాలు, సుగంధ ద్రవ్యాలు, పూలతో అభిషేకం నిర్వహించారు. ఈ నెల 24న రాఘవేంద్ర స్వామి 431వ జయంతి సందర్భంగా మూల బృందావనంలో తెల్లవారుజాము నుంచి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా మహానందిలో శివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. రుద్రగుండంలో స్వామి అమ్మవార్ల విగ్రహాలకు త్రిశూల స్నాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో పూర్ణాహుతి నిర్వహించి ధ్వజావరోహణం నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు రుచికరంగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గతంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయం రుజువైందని తెలిపారు. తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని లక్ష్మణ్ అన్నారు. వివిధ దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశం. సనాతన ధర్మ సందేశ వ్యాప్తిలో ఇస్కాన్ పాత్ర అద్భుతమని కొనియాడిన అమిత్ షా. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల సంఘం. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన వివిధ దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. స్పెయిన్, సెర్బియా అధ్యక్షుడు, ఫిన్లాండ్, క్రొయేషియా ప్రధానులను మోదీ కలిశారు. వీరితో ద్వైపాక్షిక సంబంధాలు, ఏఐని సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. సనాతన ధర్మ సందేశం వ్యాపింపచేయడంలో ఇస్కాన్ పోషిస్తున్న పాత్రను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. కోల్కతాలోని ఇస్కాన్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇతర దేశాధినేతలు భారత్ వచ్చినప్పుడు ప్రధాని మోదీ వారికి భగవద్గీతను కానుకగా ఇస్తారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో ఒకప్పుడు పరిణితి చెందిన నాయకులు ఉండేవారని, కానీ ఇప్పుడంతా రాహుల్ గాంధీ చుట్టూ తిరిగేవారే ఉన్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వరుసగా 3 సార్లు పరాజయం ఎదురైనా ఆ నాయకుడినే కాంగ్రెస్ కొనసాగిస్తూ ఉండడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో ఢిల్లీ ఎయిమ్స్ లో ఇండో ఫ్రెంచ్ ఏఐ క్యాంప్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. అంతర్జాతీయంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం సహకారానికి సంబంధించి 2 దేశాల మధ్య సంబంధాల బలోపేతంతో ఇది కీలక అడుగు. భారత్ కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలకు నమ్మకం, శక్తి స్థాయి పునాదుల్లో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పొత్తులు, స్నేహబంధాలు నిర్మించుకోవడంలో భారత్ ముందు వరుసలో ఉందని వెల్లడించారు. 2027 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ ముందుకు సాగుతోందని గోయల్ వెల్లడించారు. రాష్ట్రాలను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చుతూ రాజ్యాంగాన్ని సవరించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. అధికారం మొత్తం కేంద్రం తన దగ్గరే ఉంచుకుంటోందని విమర్శించారు. చట్టబద్ధంగా రావాల్సిన నిధులు పొందేందుకు కేంద్రంతో పోరాటం చేయాల్సిన బలవంతమైన పరిస్థితి తమిళనాడుకు ఏర్పడిందని స్టాలిన్ అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తుగ్లక్ ఆదేశాలు జారీ చేస్తూ ఔరంగజేబ్ తరహాలో హిందువులను అణిచివేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆమె పులి కాదు, దేశద్రోహి అని ఆరోపించారు. బెంగాల్ను బంగ్లాదేశ్ గా మార్చాలని చూస్తున్నారని మరోసారి విమర్శించారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సమీక్షించారు. ఓటింగ్ ప్రక్రియను మెరుగుపరిచేందుకు ఓటర్లు కేంద్రంగా అనేక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలతో వారి పేర్లు, సీరియల్ నెంబర్ పెద్ద అక్షరాలతో ఉంటాయని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. బీజేపీలో చేరే వాళ్లు తమ రాజకీయ ప్రయాణంలో గుర్తింపు లేకుండా పోతారని అస్సాం పీసీసీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా బీజేపీలో చేరుతూ ఉండడంపై ఆయన స్పందించారు. అస్సాం అసెంబ్లీకి జరిగే ఎన్నికలు నిజమైన కాంగ్రెస్ కు, పాత కాంగ్రెస్ కు మధ్య పోటీగా ఉంటుందని గొగోయ్ అన్నారు. ప్రపంచ దేశాధినేతలతో కలిసి రేపు ఏఐ సదస్సు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఏఐ ప్రతిజ్ఞలకు గిన్నెస్ రికార్డ్, చాట్ జీపీటీకు పోటీగా దేశీయ మోడల్. ఏఐ సదస్సు టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వివిధ దేశాధినేతలు, ప్రపంచ సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రధాని మోదీ రేపు ఏఐ ఇంపాక్ట్ సదస్సును సందర్శించనున్నారు. రేపటి కార్యక్రమానికి 500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ నాయకులు, 20కి పైగా దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలకు 60 మందికి పైగా మంత్రులు హాజరు కానున్నారు. సదస్సు వేదికగా నిర్వహించే లీడర్స్ ప్లీనరీ, సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలోనే ఆయన వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సర్వజన హితయ, సర్వజన సుఖయ నినాదంతో ప్రభుత్వం ఈ ఏఐ సదస్సును ఏర్పాటు చేసింది. 3 సూత్రాలు, 7 థీమ్స్ ఇతివృత్తంగా ఈ సదస్సు సాగుతోంది. ఏఐ ఇంపాక్ట్ సదస్సు గిన్నెస్ రికార్డ్ సాధించింది. 24 గంటల్లోనే ఏఐకి సంబంధించిన అత్యధిక ప్రతిజ్ఞలు అందుకోవడం గిన్నెస్ రికార్డుగా నిలిచింది. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో 2,50,946 చెల్లుబాటయ్యే ప్రతిజ్ఞలు వచ్చాయని గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. ఏఐలో భారత్ ప్రయాణం అసాధారణంగా ఉండబోతోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. ఈ ప్రయాణంలో భారత్తో భాగస్వామిగా ఉండాలని గూగుల్ కోరుకుంటోందని తెలిపారు. మన జీవిత కాలంలో ఏఐ ఒక పెద్ద మార్పు అని వివరించారు. చాట్ జీపీటీతో పోటీ పడేందుకు భారత్ కు చెందిన ఏఐ సర్వం మేడ్ ఇన్ ఇండియా ఫౌండేషనల్ ఏఐ మోడల్ ను ఆవిష్కరించింది. దీనికి సంబంధించి 2 లార్జ్ లాంగ్వేజెస్ మోడల్స్ సర్వం 30B, సర్వం 105B విడుదల చేసింది. రీజనింగ్, కోడింగ్, రీసెర్చ్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ తో పాటు బహుభాషా కమ్యూనికేషన్ చేసేలా వీటిని రూపొందించారు. అంతర్జాతీయంగా ఏఐ సదస్సును అంతరాన్ని తగ్గించేందుకు $50 బిలియన్ పెట్టుబడి పెడతామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. పెరుగుతున్న ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఈ పెట్టుబడులు 2030 నాటికి పూర్తి చేస్తామని తెలిపింది. దక్షిణార్ధగోళంతో పోల్చితే ఉత్తరార్ధగోళంలో ఏఐ స్వీకరణ రెట్టింపుగా ఉందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. నోయిడాకు చెందిన గల్గోటియా యూనివర్సిటీ స్టాల్ ను ఏఐ సదస్సు నుంచి తొలగించారు. సమ్మిట్ లో ఆ యూనివర్సిటీ ప్రదర్శించిన రోబోడాగ్ పై వివాదం చోటు చేసుకుంది. అది చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లుగా గుర్తించారు. యూనివర్సిటీ మాత్రం ఆ రోబోడాగ్ ను తమ విద్యార్థులే తయారు చేసినట్లు తెలిపింది. ఏఐ సదస్సులో గల్గోటియా వర్సిటీ నిర్వాహకంపై కర్ణాటక సీఎం స్పందించారు. మేక్ ఇన్ ఇండియాను ప్రధాని మోదీ, బీజేపీ నమ్మదని ఎక్స్ వేదికగా సిద్ధరామయ్య విమర్శించారు. అంతా కాపీ పేస్ట్ అని, గతంలో యూపీఏ పథకాలు కాపీ కొట్టారు, ఇప్పుడు టెక్నాలజీని కూడా కాపీ కొడుతున్నారన్నారు. ఫేక్ ఇండియాను బీజేపీ నమ్ముతోందన్నారు. ఏఐ సదస్సులో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపుతూ ఉండడంతో దీన్ని ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. శనివారం రాత్రి 8 గంటల వరకు ఈ సదస్సును జనం సందర్శించొచ్చు. రేపు విదేశీ ప్రతినిధుల సమావేశాల కారణంగా సాధారణ జనానికి అనుమతి లేదు. క్రీడాకారులకు తమిళనాడు సర్కార్ సన్మానం. క్రైస్తవుల లెంటన్ సీజన్ ప్రారంభం. పంజాబ్ లో రైతుల ఆందోళన. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. క్రీడా రంగంలో గడిచిన 5 ఏళ్లుగా సాధించిన విజయాలకు సంబంధించి ఛాంపియన్స్ ఆఫ్ తమిళనాడు పేరుతో తమిళనాడు సర్కార్ చెన్నైలో క్రీడోత్సవాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన 175 మంది క్రీడాకారులకు నియామక పత్రాలు అందజేసింది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని టిబెటన్లో కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. సర్ప సంవత్సరానికి వీడుకోలు పలికి అశ్వ సంవత్సరానికి స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా ధర్మశాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టిబెటన్లో ఈ పండుగను లోసర్ అంటారు. 3 రోజులు జరుపుకుంటారు. పవిత్రంగా భావించే లెంటన్ సీజన్ ప్రారంభానికి చిహ్నంగా తమిళనాడులోని క్రైస్తవులు యాష్ వెనస్డే జరుపుకున్నారు. ఈ వేడుకలో భాగంగా క్రైస్తవుల నుదుటిపై చర్చ్ ఫాదర్లు బూడిదతో సిలువ గుర్తు వేస్తారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఒడిశాలోని కటక్లో కామెర్లు విస్తరిస్తున్నాయి. తాగునీరు కలుషితం కావడంతో 20 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. కటక్ మున్సిపల్ సిబ్బంది వ్యాధి విజృంభించిన ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ ని సేకరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామ్ తమిళార్ కచ్చి పార్టీ అధినేత శ్రీమాన్ తిరుచిలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ ఫర్ చేంజ్ పేరుతో ఈ నెల 21న ఈ సదస్సు జరగనుంది. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని ఎన్ఎంకే పార్టీ భావిస్తోంది.
పంజాబ్ భటిండాలో రైతులు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. జైల్లో ఉన్న తమ ఇద్దరు నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు హైవేను దిగ్బంధించారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ జమ్మూలో లా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జమ్మూలోనే దాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తమకు తీరని అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో మోస్ట్ వాంటెడ్ పీఎఫ్ఐ నేత మొయినుద్దీన్ కుట్టిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుండి విదేశాలకు పారిపోతూ ఉండగా ఆయన్ను పట్టుకున్నారు. గత 4 ఏళ్లుగా మొయినుద్దీన్ పరారీలో ఉన్నాడు. మొయినుద్దీన్ కుట్టిపై 7 లక్షల రూపాయల రివార్డ్ ఎన్ఐఏ ప్రకటించింది. విజయవాడ గురునానక్ కాలనీలో పాట్ హోల్ రిపేర్ మెషిన్ ను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. దాదాపు కాలుష్యం లేకుండా పనిచేయడం ఈ మెషిన్ ప్రత్యేకత. హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో వెంటనే న్యాయమూర్తులు, న్యాయవాదులు బయటకు వచ్చేశారు. పోలీసులు కోర్టు ప్రాంగణమంతా తనిఖీలు చేపట్టారు. 3 RTX ఐఈడీలు అమర్చామని, మధ్యాహ్నం 12:05 పేలుతుందని ఈమెయిల్లో హెచ్చరించారు. అనంతపురం జిల్లాలోని అనేక కోట్లకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులొచ్చాయి. ఉరవకొండ, ధర్మవరం, గుంతకల్లులో కోర్టుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 2 మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒకరైన కరుణ డివిజనల్ ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఈమె 2010లో బాలల సంఘంలో నక్సల్ గా చేరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పశువుల సంతలో ఉన్న పురపాలక హోటల్లో గ్యాస్ లీక్ అయింది. మంటలు చెలరేగడంతో గుడిసె మొత్తం తగలబడిపోయింది. జనంతో సంత కిక్కిరిసున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా గోవులను తరలిస్తున్న ముఠాను భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు. రకరకాల ఏర్పాట్లు చేసిన ఈ కంటైనర్ లారీలో 80 గోవులున్నాయి. ఈ వ్యవహారంలో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ కవచ్ ప్రచారంలో భాగంగా ఒడిశా బాలాసోర్ సైబర్ పోలీసులు 4 నేరగాళ్లను అరెస్ట్ చేశారు. 58 లక్షల రూపాయల సైబర్ నేరాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 147 ఏటీఎం డెబిట్ కార్డులు, 4 బ్యాంక్ పాస్బుక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. 3 మ్యూల్ అకౌంట్స్ హోల్డర్లు, మరొకరు సర్వీస్ ప్రొవైడర్ అని పోలీసులు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. రోడ్డు పక్కనున్న ఒక సూట్ కేసులో దాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. హైవేపై రాకపోకలు నిలిపేసి ఎవ్వరికీ ఏ ప్రమాదం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఒక డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. వీరిలో 2 భార్యాభర్తలు. టాక్సీలో ప్రయాణిస్తూ వీరు హెరాయిన్ ని సరఫరా చేసేవారని పోలీసులు గుర్తించారు. వీరి నుంచి కేజీన్నర హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 7.5 కోట్ల రూపాయలు ఉంటుంది. ఏఐ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భారత్ లో ఏఐ పనిని గురించి, ఈ రంగంలో భారతీయ విద్యార్థులు, నిపుణులతో గూగుల్ ఎలా పనిచేయగలదో ఇద్దరూ చర్చించారు. ఇండియాలో ఏఐ ఉపయోగం కోసం అమెరికా నుంచి ఇండియా సముద్రంలోంచి కేబుల్ వేస్తామని సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్ లో భారీ గిగావాట్ స్థాయిలో ఏఐ ఫ్యాక్టరీ నిర్మించేందుకు దిగ్గజ సంస్థలు లారెన్స్ అండ్ టూబ్రో, ఎన్విడియో మధ్య ఒప్పందం కుదిరింది. చెన్నైలో ఉన్న ఎన్విడియో జీపీయూ క్లస్టర్ ను 30 మెగావాట్లకు విస్తరిస్తున్నారు. అంచనా వేసిన దానికంటే ఈసారి దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గనుంది. చెరకు సాగు చేసే రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరకు దిగుబడి బాగా తగ్గిపోయింది. వరుసగా 3వ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 283 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉండడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నిలదొక్కుంది. ట్రేడింగ్ లో రూపాయి నెగటివ్ ట్రాక్ లోకి పోకుండా కొనసాగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు పెరిగినా హైదరాబాద్ మార్కెట్లో మాత్రం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,200, 22 క్యారెట్ల బంగారం ధర 1,41,350 రూపాయలుగా ఉంది. ఆవాల సాగులో మెరుగైన కలుపు నియంత్రణ, అధిక దిగుబడి సాధించేందుకు కొచ్చేవా ఇండియా, BASF ఇండియా భాగస్వామ్యంతో సరికొత్త పంట విధానాన్ని ఆవిష్కరించింది. తమ దేశంలో లిథియం సహా అరుదైన ఖనిజాలు, భూ ఖనిజాలు తవ్వకాలు చేపట్టాలని భారత్ను కెన్యా ఆహ్వానించింది. అన్వేషణను అధిగమించి కీలకమైన భాగస్వామ్యాల దిశకు తాము సాగుతున్నామని కెన్యా కార్యదర్శి తెలిపారు. ఫ్రాన్స్ కు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ వాలియో భారత్ లో 2,150 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టుబడుతున్నట్లు ప్రకటిస్తుంది. 2028 నాటికి భారత్ లో తమ వార్షిక అమ్మకాలు 3 రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది.